హాయ్ అండి. పిల్లల ఈవినింగ్ స్నాక్స్ సిరీస్లో ఇది సెకండ్ డే అండి. సెకండ్ డే వచ్చి ఇంట్లోనే చేసిన బాదం మిల్క్ అండి. ఇందులో ఏ ప్రిజర్వేటివ్స్ కానీ లేదంటే ఏ ఎసెన్స్లు కానీ వేయలేదు. ఇలా మనం ఫ్రీజర్లో పెట్టుకుంటే ఒక 2 days మాత్రమే ఉంటాయండి, ఎక్కువ రోజులు ఉండవు. అంటే ఇవి ప్యాకెట్ పాలు కూడా కాదు, నార్మల్గా గేదె పాలేనండి. మేము డైలీ పాలు వస్తాయి, ఆ పాలు పోయించుకుంటాం. ఇవైతే ఎక్కువ రోజులు నిల్వ అయితే ఉండవండి, కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మధ్య మధ్యలో అక్కడక్కడ ఆ పలుకులు నోటికి తగులుతూ మనకి ఎంతో హెల్తీగా టేస్టీగా ఉంటుంది. కాకపోతే ఇందులో కొంచెం షుగర్ అన్నది యాడ్ చేశాను. మీరు షుగర్కి రీప్లేస్గా ఇందులో తేనె వేసుకోవచ్చు, లేదంటే ఖర్జూరం కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదండి బాదం పలుకులు, వేడి పాలల్లో ఈ బాదం పలుకులు అన్నది 25 వరకు వేసానండి. 25 వరకు బాదం పలుకులు వేసి తర్వాత ఒక 10 కుంకుమ పువ్వు రేకలు వేసి ఇవి చల్లగా అయ్యి, అంటే ఈ బాదం పలుకులు అన్నది నానే వరకు ఉంచుకొని తర్వాత వీటిని మిక్సీ పట్టుకోవాలండి. ఒక 1/2 hour వరకు రెస్ట్లో ఉంచానండి. తర్వాత వీటిని తీసి మిక్సీ పట్టుకున్నాను. కొంచెం బరకగానే పట్టుకున్నాను. ఇందులోనే 1 స్పూన్ పిస్తా కూడా వేసానండి, కొంచెం నోటికి బాగుంటాయని చెప్పేసి. ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకోవాలండి. కొంచెం ఫైన్ పేస్ట్లా అవుతుంది. ఇప్పుడు ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 లీటర్ మేగడతో ఉన్న పాలు వేసుకోవాలండి. ఈ పాలు బాగా మరిగే టైంలోనే మనం షుగర్ కూడా యాడ్ చేసుకుంటామండి. మీరు ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా నా వీడియోస్ని షేర్ చేయండి. మీకు ఇంకా ఏమైనా వీడియోస్ కావాలంటే కుకింగ్ వీడియోస్ కావచ్చు, ఆన్లైన్ షాపింగ్ వీడియోస్ కావచ్చు, ఏ వీడియో కావాలన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు కూడా నా రెసిపీస్ చూసి ట్రై చేస్తే మీరు ఏం ట్రై చేశారన్నది కూడా కామెంట్ చేయండి. ఇప్పుడు నేను షుగర్ వేసానండి. షుగర్ వచ్చి 1 కప్పు, స్పూన్ల లెక్కలో చెప్పాలంటే ఒక 8 స్పూన్లు పట్టిందండి. తర్వాత ఇందులో కూడా కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకుని తర్వాత ఈ మిక్సీ పట్టిన ఇది ఉంది కదండి, ఈ పేస్ట్, ఆ పేస్ట్ బాదం పేస్ట్ కూడా వేసేసుకొని మనం బాగా కలుపుకోవాలండి. అంటే షుగర్ అంతా కరిగిపోవాలి, బాగా మరగాలి. దీనికి నాకు ఒక 5 నిమిషాలు పట్టింది అంతేనండి. ఇలా పొంగొచ్చే టైంలో ఇంకొన్ని పలుకులు, అంటే చిన్న చిన్నగా కట్ చేసుకున్న పలుకుల్ని వేసుకొని ఒక 2 నిమిషాలు బాగా మరిగించి దించేయడమేనండి. దించి చల్లారబెట్టి చక్కగా మనం ఫ్రీజర్లో పెట్టుకొని చల్లగా సర్వ్ చేసుకుంటే పిల్లలు పెద్దలు అందరూ ఎంజాయ్ చేస్తూ తాగుతారు. మీకు నచ్చిందా? మీరు ట్రై చేస్తారు. మీరు ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మీరు ట్రై చేసి ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను ఇలా చల్లగా ఉన్న వాటర్ బాటిల్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేశానండి. ఈవినింగ్ హస్బెండ్ ఆఫీస్ నుంచి వచ్చాక, పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మనం కూడా చల్లగా తాగితే చాలా బాగుంటుంది. మనం ఎంజాయ్ చేస్తూ తాగొచ్చు, పిల్లలు కూడా ఇవ్వచ్చు. బయట నుంచి కొన్నవి ఏమీ కూడా మనం అన్హెల్దీ అని చెప్పేసి ఇచ్చి భయపడే కంటే ఇంట్లోనే చేసుకొని ఇలా ఎంజాయ్ చేయొచ్చండి. నచ్చిందా? తప్పక ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి. ఇందులో నేను ఏ ఎసెన్స్లు కూడా వేయలేదండి. మీకు కొంచెం టేస్ట్ కావాలంటే ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.